వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి కీ పేపర్ అయితే రావడం జరిగింది. అందరూ మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు, కానీ ఎలా ఓపెన్ చేయాలో చెప్పడం లేదు. నేను ఈ వీడియోలో ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. ముందుగా మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది, కొంచెం సర్వర్ స్లో అయితే ఉంది, నో ప్రాబ్లం. వన్స్ మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద మీకు ఇక్కడ పీడిఎఫ్ అని ఇచ్చింటాడు. ఎస్ఎస్సి సీజీఎల్ కీ పేపర్ అని చూడండి, టైర్ 1కి సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 టైర్ 1 అని ఐ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు కావాలంటే పీడిఎఫ్ అయితే క్లియర్గా చదువుకోవచ్చు. ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం. కొంచెం పైకి స్క్రోల్ చేసి అక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంటుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, కింద క్యాప్షన్ అయితే ఎంటర్ చేయాలి. ఇలా మీకు డైరెక్ట్ అయితే ఓపెన్ అవ్వదు. మీరు ఏం చేయాలంటే మీ యొక్క నెట్వర్క్ని ఆఫ్ చేసి వైఫై నెట్వర్క్ అయితే ఆన్ చేసుకోండి, అంటే హాట్స్పాట్ అయితే కనెక్ట్ చేసుకోండి. మీ దగ్గర వెళ్ళిన మొబైల్స్ ఉంటాయి కదా చుట్టుపక్కల వాళ్ళవి, హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటే మాత్రమే ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మై అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి సీజీఎల్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు అప్లై చేస్తే మీకు ఇలా చూపిస్తుంది, ఎస్ఎస్సి సీజీఎల్ అని కనిపిస్తుంది. దాని దగ్గరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఆన్సర్కి ఛాలెంజ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క క్యాండిడేట్ సంబంధించి ఫుల్ కీ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుంది, మీ యొక్క పేరుతో సహా డౌన్లోడ్ అవుతుంది. ఇలా మీకు డౌన్లోడ్కి ముందు గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లాక్ అని చూపిస్తుంది. గ్రీన్ అంటే మీరు కరెక్ట్ రాసినట్టు. ఇక్కడ చూడండి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, మీకు తెలుసు కదా ఇవి 4 సబ్జెక్ట్స్కి సంబంధించినవని. పార్ట్ ఏ మీద క్లిక్ చేసి మీవి ఎన్ని కరెక్టో మీరు చూసుకోవచ్చు. గ్రీన్ అంటే కరెక్ట్ అని, రెడ్ అంటే రాంగ్ అని. వన్స్ పార్ట్ ఏ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత పార్ట్ బి మీద క్లిక్ చేసుకోవాలి. బ్లూ కలర్ ఉంది కదా, క్లిక్ హియర్ టు పార్ట్ బి అని, దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు పార్ట్ సి మీద క్లిక్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు పార్ట్ డి మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇలా మీరు అన్ని క్లిక్ చేసుకొని నిదానంగా అయితే చెక్ చేసుకోండి. గ్రీన్ బాక్స్ పడితేనే మీరు ఆన్సర్ కరెక్ట్ రాసినట్టు. హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటే ఓపెన్ అవుతుందని ఈ వీడియోని ముందుగా చేసేది నేనే, కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నచ్చితే మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.